ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము దీని గురించి మనము కొద్దిగా ధ్యానం చేద్దాము. ప్రకటన గ్రంథం, ఈ గ్రంథం యొక్క విశేషము మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఏంటిదంటే ప్రత్యక్షత గ్రంథము. ప్రత్యక్షత గ్రంథము అంటారు. ఈ గ్రంథము ప్రత్యక్షత గ్రంథము అంటారు. దేవుడు యేషువా హమెషియాహ్ అంటే యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నాడు మనకు. దేవుడు యేసుక్రీస్తు యేషువా హమెషియాహ్ను పరిచయం చేస్తున్నాడు. తన దాసులకు అనగా మానవ లోకానికి పరిచయం చేస్తున్నాడు. ఎవరు వింటున్నారు? యోహాను వింటున్నాడు. యోహాను వింటున్నాడు, యోహాను చూస్తున్నాడు, యోహాను రాస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను వింటున్నాడు, యోహాను చూస్తున్నాడు, యోహాను రాస్తున్నాడు అన్నట్టు. ప్రత్యక్షత గ్రంథం, ఇది ప్రత్యక్షత గ్రంథం. యేషువా హమెషియాహ్ యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూసే గ్రంథం అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. యేషువా హమెషియాహ్ను అనగా యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూసే గ్రంథమే ప్రత్యక్షత గ్రంథము, లేకపోతే ప్రకటన గ్రంథము అని అంటారు. మన తెలుగు వాళ్ళు ప్రకటన అని ఎందుకు అన్నారో మరి నాకైతే తెలియదు, కానీ ప్రత్యక్షత గ్రంథం. ఈ సంగతులు త్వరలో సంభవింపనైనవి. ఏ సంగతులు? ఈ సంగతులు త్వరలో సంభవింపనైనవి. ఏ సంగతులు? ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథములో ఉన్న ఆ సంగతులు. 1వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఉన్న సంగతులు. 404 వచనాలున్న సంగతులు త్వరలో సంభవింపై ఉన్నవి. అంటే త్వరలో, త్వరలో అనే మాటకు టాకో అని అంటారు అన్నట్టు. టాకో అంటారు అన్నట్టు. టాకో అంటే ఇది గ్రీక్ పదంలో టాకో అంటారు. గ్రీకులో రాయబడినది, హెబ్రీలో రాయబడినది. యోహాను డిక్టేట్ చేస్తున్నాడు. ఎవరికి? వాళ్ళ శిష్యులకు. గ్రీక్ భాషలో రాయబడుతుంటే అటు హెబ్రీ భాషలో కూడా రాయబడుతుంది. టాకో అని అంటారు. దీని హెబ్రీ భాషలో మహేర్ అని అంటారు అన్నట్టు. మహేర్, MAHER, మహేర్ అని అంటారు. అంటే దీని అర్థమైంది అంటే ఈ సంగతులు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పుడు త్వరగా గతిస్తుంది అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే అది త్వరగా గతిస్తుంది. 22 అధ్యాయాల వరకు త్వరగా గతిస్తుంది. అది ప్రారంభం కావడమే లేటు. అది ప్రారంభం కావడమే లేటు. అది త్వరగా గతిస్తుంది. అనగా ఇది ఒకసారి ప్రారంభమైతే త్వరగా గతించిపోతుంది. దానికి ముగింపు ఉండదు. ఇక ప్రకటనకు ముగింపు ఉండదు. ఎప్పుడు ముగింపు ఉంటుంది అంటే ఈ యొక్క
యేసుక్రీస్తు రెండవ రాకడలోనే ముగింపు ఉంటుంది అన్నట్టు. ఒకదాని తర్వాత మరొకటి ఇలాగే జరిగిపోతుంటుంది. యుద్ధాలు ప్రారంభమైనవి, కారు చిచ్చులు ప్రారంభమైనవి, భూకంపాలు ప్రారంభమైనవి, అగ్ని పర్వతాలు పేలడం ప్రారంభమైనవి, వడగండ్లు ప్రారంభమైనవి, వరదలు ప్రారంభమైనవి, వరదలు కూడా ప్రారంభమైనవి. ఇంకా మాచిపత్రి అంటే మనం తాగే నీళ్ళలో విషం పడుతుంది, అది కూడా ప్రారంభం కావాలిగా. అది ఒక్కటే ఉన్నది, చాలా జాగ్రత్తగా వినాలి అది. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. తన దూత అనంటే ఎవరు? దూత ఎవరయ్యా? దూత ఎవరనంటే గబ్రియేలు దూత. గబ్రియేల్ అంటే యెహోవా బలము, దేవుడే నా బలము అన్నట్టు. గబ్రియేలు అంటే ఏంటిది? దేవుడే నా బలము. వర్తమానము పంపి, ఈ వర్తమానాన్ని పంపుతున్నాడు గబ్రియేలు ద్వారా. తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. యోహానుకు సూచించాడు. ఎవరు? గబ్రియేలు దూత యోహానుకు సూచించినాడు. ఈ యొక్క చాలా జాగ్రత్తగా మనం వినాలి. సూచించడం అంటే ఏంటిది? సూచించడం అంటే సిమియోన్ అని అంటారు అన్నట్టు. గ్రీక్ భాషలో సిమియోన్ అని అంటారు. హెబ్రీ భాషలో ఏమంటారు దాన్ని? సిమియోను. యాదా అని అంటారు. హెబ్రీ భాషలో యాదా అని అంటారు. యాదా, YADA, యాదా. సిమియోన్ అని గ్రీక్ భాషలో అంటారు అన్నట్టు. వాటిని చూపిస్తాడు అన్నట్టు. సూచించెను అని అంటే సిమియోన్. త్వరగా గతిస్తుంది. ఇప్పుడైతే 2020లో ప్రారంభమైన అది త్వరగా గతిస్తుంది అన్నట్టు. 7 సంవత్సరములు నేను అనుకుంటున్నా. అది COVID-19తో ప్రారంభమైనవి 7 సంవత్సరాలు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.